హలో, అరే అత్తున్నావురా, వీళ్ళేంది ఆడరా మీరు ఆట నీ అత్తున్నావు అట్లే మా మరదలు కూడా తీసుకొస్తాం, మరదలు వస్తా అన్నది. సరే ఉండు వస్తున్నా. అయ్యో అరే సరే సరే బ్యాట్ నా దగ్గర ఉన్నది కదా తెస్తుంది తవ్వక. అవ్వా బ్యాట్ ఏదే పోలీస్ ఎక్కడ పోయిన గిట్ట పెట్టినవేందే బ్యాట్కి ఇట్లా కొట్టేదే ఎక్కడ వేసినావు నువ్వు? అరే నీ నిన్నే పడుతుంది కానీ పెట్టావు నేను ఏడేసిను నాకు అనే వాళ్ళు లేదురా. చక్కెర గిట్ట పోయిన గిట్ట పెట్టినవేంది మళ్ళా? నన్ను తెచ్చినాడు మంచిగా దాచుకోవాలా? మంచిగా దాచుకోమాట గిన్నె పడుతుంది కానీ నేను నీ అవాజ్ ఇప్పుడు పోతే పొరాలు కొనివాడు పొత్తుల బ్యాట్ అది. ఇప్పుడు ఏడ పెట్టినావు అంటావు, నీకు పోరగంతా చూపుతారా? ఎందుకు రాళ్ళు? అరే క్రికెట్ ఆట చూపుతా అంటే అవను నీకు పోరగంతో ఆడితే నీకు వెళ్ళదు సపడకుండు. అగో పొరాలతో పోతుంటావు మరి ఏం చేయమంటే ఏంటి బయటకు పోతే ఎండ పోతే ఇంత కత్తుడుకోపోతుంది. క్రికెట్ ఆడితే ఎండ కొట్టాడు కా చెట్టు కింద ఆడుకుంటాం అది చల్ల గా పొలంకి వెళ్ళి పోయి గడ్డి కోయిపో. పొలంకెళ్ళి ఒడ్ల పోన పుట్టాడు గడ్డి ఉందిరా పిల్ల దా కిరికిరి ఆడుతుందా మనం పోయి చెట్ల కింద మరి చల్లగా ఉడకపోతే పడుతుంది. కిరికిరి ఆడుతుందా? కిరికిరి ఆడు పోరి బావా నువ్వు పోయి క్రికెటా పొరవాళ్ళు వస్తాను మీ బ్యాట్ నాన్న దగ్గర ఉన్నది నడు బెండ కొడుతుంది కాదే చెట్ల కింద ఆడుకుందాం పిల్ల ఉడకపోతే ఏమని చెత్త ఇంత నడు అడున్నారు పొరవాళ్ళు నలుగురు. ఇక మంచిగా ఉంది బాగోతాం. కొడుకు కోడలు అత్త క్రికెట్ ఆడుతాడా అని చూసిన వాళ్ళంతా నవ్వాలి. ఇప్పుడు ఏమైతుంది ఇంటికాడ అట్టుగానే ఉంటానే కదా. అట్టుగానే చేస్తామంటే పనే లేదు. నా పొలం పొన్న పుట్టాడు గడ్డి ఉంది పోరా అంటే ఆడింటలేడు. ఇంకా నువ్వు పోయేదని ఒక అత్తమ్మ అత్తవా క్రికెట్ ఆడా నీ ఎవరి నోరుడు కాలిపో ఎవరు అబద్ధరా పిల్ల నువ్వురా ఆడ ఒక తక్కువ ఉన్నారట ఆడుందా. అయ్యో నాకు ఆడరాదు కాదే. నీ ఏమున్నాయి పిల్ల ఆకలి కూడా గిట్ట నొక్కుతో కొద్దిగా కోపం గిట్ట అంటే అంతే ఉరుకుతుంది బాగా అదే నడు అవా ఏడబెట్టిన అయ్యా నాకేం ఎరకరా ఊరికే నన్ను అడుగుతావు. నువ్వు ఏడబెట్టుకున్నావా? నిన్న ఉన్నాయి కదా నీ నువ్వు ఆకలి కీర వాడేసినావు అంటే ఇక్కడ వాడేసినావు. అగా చూడు గాడ పెట్టింది అన్నాడు, గాడ పెట్టుకొని గీడ పెట్టింది అంటే నేను ఎక్కడ చెప్పాలా చెప్పు. పిల్ల నడు సరేపా అత్తమ్మ నేను పోయేస్తా మరి జరసేపు చెట్ల నీడకేనాట ఆడుకొని వస్తా. చెట్ల నీడకే ఆడుకోరు ఎండకే ఆడుకోరు నాదేం పోతుందే పోరి మనకు పని ఎందుకు పాట ఎందుకు బాబా పోంపా కొడితే కొట్టాలి చిచ్చు పట్టిరా పోయి రాడా. ఆగో బావా మీరు రోజు ఆడేది నానే ఇన్న పిల్ల మీ అంత ఆడేది ఇది అంత వాటికో ఎండ పూట ఇటు ఆడతాం చల్ల పూట అటు పోతాం. అవునా సరే ఎవరు రాలేదేందే? అరే పొరగాని ఇద్దరు వచ్చిర్రు బాగా మంది వస్తారు ఎప్పుడే. ఇప్పుడు ఇల్లే ఆడుడేనా? ఇంక ఇద్దరు వస్తారు ఇంకా ముగ్గురు వస్తారు బాగా మంది వస్తారు. సరే మనం అయితే ఆడదాం ఫస్ట్. అరే ఏమారు ఇద్దరు వచ్చినవారు నాకు ఫోన్ చేద్దరి. ఇక మరి మేము ఇద్దరం వచ్చినాం కాదు ఎంతసేపు అయ్యా మీకు ఫోన్ చేసి గింత లేట్ అవుతుందా? అయ్యో నీ బ్యాట్ దొరకపోయా నేను ఒకరు పెడితే మా ఒకరు దాచింది అంత అంగడి వచ్చిన మా మరదలు దొరకొచ్చు నీకు. కాదే బే అన్న నువ్వు ఒక్క నీ రాక మరి ఆయన తీసుకొచ్చినావు తీసుకొచ్చినావు కదా మరి ఆయనకు ఆడొస్తుందా? నిన్న బాల్ తాకింది అనుకో ఓర్చుకోదు సచ్చిపోతుంది మరి. గట్లా దూరదిగా ఇంటికాడ ఆగినట్టు నొక్కుతుంది తెలుసా నీకు పర్ర నొక్కుతుంది. అదే కొద్దిగా కొట్టుడు ఇదే కొడతా అంతే ఉరుకుతుంది ఏమన్నారా. ఇంకోళ్ళు వస్తారే ఈ ఎండకు ఓడ వెళ్తలేడు. ఆ రసూలు గాడేమో వాళ్ళ అమ్మమ్మల ఇంటికి ఏండు ఈ దానిగాడేమో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎత్తలేరు అట ఈ ఎండకు. ఇప్పుడు మన నలుగురు రావడదారా నలుగురితో అంటే మంచి అనిపిరా మంది ఉంటే మోక ఉంటే మజా అనిపిస్తుంది. ఏ రా పిల్ల కూర్చుందాం అగో అయితే అందా ఎందుకు కూర్చునేది పర్ర ఆడదాం పర్రి. అరే ఆగురా ఏ పిల్ల నువ్వు కూర్చో గిటు కూర్చో. మరి ఫోన్ చేసినప్పుడు చెప్తే మేము ఇంటికి పోతాం చక్కగా ఇంటికంటే వారి మంది వస్తారు కావచ్చా అంటుంది. మంచిగా కూలర్ కింద అన్నా నేను క్రికెట్ ఆడదామని వచ్చా ఫస్ట్ చెప్తే మేము ఇంటికి పోదుగా మరి ఏముచ్చాట. ఇప్పుడు అయిందానికి ఏంద్రా చెట్ల కలిసి అలా ఉన్నది. సరే కానీ ఇప్పుడు మ్యాచ్ ఎవరెవరుకురా? ఇయ్యాలేమో కానీ ఎల్లుండి అయితే మన హైదరాబాద్కు చెన్నైకి మ్యాచ్. హైదరాబాద్ వాళ్ళకు చెన్నై వాళ్ళక నీ అవ చిట్కలు కొట్టేస్తారు కదా మా హైదరాబాద్ పుష్ప అన్నట్టు చిట్కలు కొట్టేస్తారు ఇట్లా ఎత్తనే. హైదరాబాద్ వాళ్ళు ఏం గెలుతారే మా చెన్నై వాళ్ళు చూసినా ఎట్లున్నారు ఒక్కొక్కటి గొడ్డు సీదా బాల్ జంప్ అవతల పోయి పడుతుంది. అరే చెన్నై మీద మా వాళ్ళు 300 లోడింగే ఏందనుకుంటున్నావు ఏమంటా పిల్ల? గంతే బావా కొడతారు చూసినా మా మరదలకి ఏం తెలియదు కానీ నేను ఏదంటే అదే అంటది. ఏంద్రు అట్టినా అనుకున్నావు? సరేది ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది కానీ మరి మధ్య బెట్టింగ్లు బాగా ఎత్తున్నావట మరి బాగా పడుతుంది ఏంది మరి సంగతి? మెల్ల బోకల్ చేతికత్తాయి మరి. ఏంద్రు గట్టవాడిది బోకల చేతి గట్టిగానే వస్తా నేను ఆలోచించుకొని ఎత్తారా
ఏదనుకున్నావు? సరే అని బియ్యం అన్న, మరి ఒక్క టీంలో ఎంతమంది ఉంటారు? అరే ఒక టీంలో ఎంతమందిరా? అటు 6 ఇటు 6 12 మంది గంతే. ఏమంటా పిల్ల? అంతే బావ, బరాబర్ చెప్పినావు. గిద్దలు గింతామా వీళ్ళకే తెలుసట పిల్లవాళ్ళకు. ఇక నువ్వు బెట్టింగ్ వేసినట్టే పో. నీ ఒక టీంలో 11 మంది ఆడతారు, 6 ఉంటారట. అరే మనకు మంతటి పనే ఉన్నారా? ఏది వెళ్తుందో ఏది పోతుందో చూడండి మనం. ఓ బావా, ఎల్లుండి హైదరాబాద్కి వెళ్తుంది. ఎటైతే 1000 రూపాయలన్నా 2000 అన్నా బెట్టయ్యే. ఏ పిల్ల 1000 రూపాయలు 2000 కాదు, 50 బెట్టింగ్ అంతే. కొన్ని వేసిన హైదరాబాద్కి వెళ్తాను 3000 వేసిన 6000 వచ్చినాయి. అంతేనా? నీ 5000 బావ ఎటైతే 50,000 ఇంకా ఐపీఎల్ ఎన్ని టీంలు ఉంటాయో తెలియదు, ఎంతమంది ఆడతారో తెలియదు, ఎన్ని ఓవర్లు ఉంటాయో తెలియదు. మీరు బెట్టింగ్ ఎత్తురా? అదే మీరు బెట్టింగ్ జోలుకోకుర్రి. ఏ నీకు తెలియదు పోరా, మీరు బచ్చగాలి మీకు తెలియదు పోరి. చెప్పండి. మేము బెట్టింగ్ చేస్తాం, గెలితే పైసలు వస్తాయి ఇక అంతే, పోతాయి. పిల్ల మొన్న 3000కి 6000 వచ్చినాయి చాలయా? కూరగాయల కూర ఇప్పుడు 50,000 వేసిన అనుకో 1,00,000 వస్తాయి. 50,000 ఎందుకే బావ? 5,000 అయితే 10,000 వస్తాయి చాలు. 50 ఎత్తా. 50,000 పోతే పోవురా, నాకు తెలుసురా గెలుతుంది. నువ్వేమన్నా వేసుకో, మునుగుతే నువ్వే మునుగుతావు, మా ఏమన్నా అవుతుందా కానీ. ఇప్పుడు మరి ఆవిడ అయ్యింది సంగతి. అరే నలుగురు ఎట్లా ఆడతావురా? ఒకడు బాగాలే ఎత్తాడు, ఒకడు ఎన్నుకుంటాడు, ఒకడు బ్యాటింగ్ కొడతాడు. ఇక ఉరుకుంటాడు ఒకటేనా? పోరాలు నచ్చినాక ఆడదండి రాగురి. ఏంది బావ చిన్న పోయి కూర్చున్నావు? ఏమైంది? ఏం చెప్పండి పిల్ల, నిన్న 50,000 బెట్టు కట్టలేదా? పేని ఏంది 50,000 పోయినాయా బావ? అవు కానీ నీకు నేను ఏం చెప్పినా బావా, 2,000 అన్నా 5,000 అన్నా ఏమన్నా ఇప్పుడు అతను 50,000 ఎట్లా ఎత్తావు? అందుకనే ఆశకు అద్దు ఉండాలంటారు. ఏం చేయమంట పిల్ల, మొన్న 3,000 ఎత్తే 6,000 వచ్చినాయి. మళ్ళీ ఆశపడా అంత నిన్న 50,000 ఎత్తే 1,00,000 అంత వేసిన పడే మా ఇంట పోయినాయి. అయినా నీ దగ్గర అన్ని పైసలు ఎక్కడి? ఈ పడే నా దగ్గర పైసలు ఎక్కడి? మా అవ్వ ఖాతాలో ఫినిషింగ్ పైసలు లాగోడ పైసలు పడ్డాయి. ఆ ఖాతా అయినా ఫోన్ పై ఉన్నది, ఆయన తోటి కొట్టేసిన. పోయి మీ అవకాశాల పైసలే తీసినావు నువ్వు? ఇక నీ లగ్గం చెప్తాయి పో. ఏ ఆగు పిల్ల, వీడికైనా భయం అవుతుంటే నువ్వు ఇది బయలుపడది. వామ్మో, గన్ని పైసలు ఎట్లా పెట్టబుద్ది అయింది బావ నీకు? ఏం చేయమంటావు పిల్ల, ఎక్కువ నలసిపడ్డా నువ్వు పడే భయం అవుతుంది. ఏమో లాగోడి పైసలు నువ్వు పెన్షన్ పైసలు పడ్డాయని పోతే ₹1 లేదా అంటుండు. నా ఖాతాలో పడ్డ పైసలు మరి ఎటు పోయినట్టు? ₹1 లేదా అంటాండు. ఏం ముచ్చట పెడుతుర్రురా? తిన్నారా? అవరా ఇంకా తినలేదే. లాగోడి పైసలు నువ్వు పెన్షన్ పైసలు పడినా పాడే, నేను ఇలా బ్యాంకుకి పోతే ₹1 లేదమ్మా అంటాండు. ఎటు పోయినట్రా మరి? నీ లాగోడు పైసలు నాకే తెలిసే, నువ్వు నన్ను అడుగుతున్నావు. మరి నాకెవరికంటే ఏమోరా, గప్పట్లా నా ఖాతా వినండి ఫోన్ పే ఏమో చేస్తానంటివి కదరా. సూత్తివా నీ సెల్లుడా నా ఖాతా తీసుకొని అనగా ఇట తీసినవేంద్రా? నేనేం చేసుకుంటున్నా కా పైసలు? అవునత్తమ్మ, గా పైసలన్నీ బాగా ఏం చేస్తాడు చెప్పు? నీదే ముచ్చట్నే, బావగవని తీసుకొని ఏం చేసిండు అత్తమ్మ అంటావు. మరి ఆడు తీయపోయిన ఏం తీయపోతి, బ్యాంకులోకి పోతే ₹1 లేదా అంటాడు. చెప్పు. నన్ను అడుగుతాను ఏంది ఎడిపోతాయని? మరి నువ్వెందుకంటావు ఈ ముచ్చట? బావ ఏం చేసుకుంటాడు అత్తమ్మ? మరి తీయలేదు అన్నాడు కాబట్టి తీయలేదు అంటన్నా. నేను తీయలే ఎందుకు అవుతున్నాయి? అప్పుడు బుక్కడంత పోయి ఉండు. బుక్కడంతా తినుకుంటుండా అన్న, ఒక్కొక్క కొత్తన 2 కొత్తన మనసులో పడుతుందిరా. ₹50,000. నేనేం చేయాలా? ఓ నాది కోమలు కాదు మీకు తీసినా నన్ను అంటున్నావు? ఉన్నట్టు అడుతూ ఊళ్ళో ఉండద్దు అన్నట్టుంది. ఎవరా నీది? మరి ఇక పోయి ఆడుకోమో నాయకు ఇస్తావు. అవురా, అడిగినందుక గంట రేషన్ వస్తుంది. ఏమరా నువ్వు తీయంది, నీకు ఆ కోపం ఎందుకు వస్తుంది? మరి నేను తీయగల తీసినా అంటే ఊకే తీరానా కూడా ఊకొరిస్తావు. తీరా నేను తీయలేదంటే గంత బాధ పెడతావా అత్తమ్మ? చీ, నువ్వేం మనిషివి? కొడుకుని ఎవరైనా గంత ఇబ్బంది పెట్టుకుంటారా? మరి ఎక్కడ పోయినట్టే అడిగినా కానీ నేను ఇప్పుడు ఏమన్నా ఇంట్లోకెళ్ళి అయిన పీక పట్టే. అయితే నీకు కట్ అయినాయో కానీ దేనికి కట్ అయినాయి? అందే నువ్వు ఎప్పుడు అంది ఇప్పుడు కట్ అయినాయి. మందలు ఇయ్య భయం ఉంది, మనిషిని మందలు ఇచ్చుడే కట్ట ఉంది. ₹50,000 ఎక్కడ గంగలవాయ, నేనేం చేయాలి? ఇంట్లో చూస్తున్నాం ఈ అంగితం, ఖాతాలకు పోతే ₹1 లేకపోయే. మరి అవకి అసలు తీసిందంటే నేనేమన్నా అంటానా? ఫోన్ పై చేసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడని అడిగింది తప్పంట నాది. ఉన్నవారా? ఉన్నా చెప్పే.
కొద్దిగా పని పడ్డారా? ఏం పని? పని అంటే ఒక 50,000 ఉంటే ఇరవరా. 50,000 నా దగ్గర ఎక్కడ ఉంటాయి చెప్పు నువ్వు బాగా. అరే ఊయిరా మళ్ళీ 15 రోజులకి 20 రోజులకి ఇస్తారా నీ కొద్దిగా? ఏం పని? పని అంటే అరే బెట్టింగ్ కట్టినా అంత 50,000 పోయినాయిరా. ఇప్పుడు మా అవ్వ ఖాతాలకి ఏర్పడకుండా తీసినా మళ్ళీ ఇప్పుడు అని లేయాలరా. ఎందుకు 50,000 బెట్టింగ్ కట్టినావు? 50,000 బెట్టింగ్ కడతారా చెప్పు? తలకే ఉండి కట్టినావు, తలకే లేక కట్టినావు? ఫస్ట్ 3,000 కడతా. 3,000 కడితే 3,000కి 6,000 వచ్చినాయి. అవి వచ్చినాయి. నేను ఒక్కసారి వస్తే కదా అంతే 50,000 కట్టినా, లక్ష వస్తే అంతే పోయినాయిరా. ఈరా కొద్దిగా. అందుకే అత్యాశకు పోవద్దు. అవసరం కట్టుడు పెట్టు. అరే తప్ప అత్తే అని ఆశపడ్డా అని అత్తెట్టును నా దగ్గర లేవు పైసలు. ఏ జీతే పోయి ఉంటాయి కదా. లెవ్వే ఉన్నాక ఇయ్యనా చెప్పు నీకు? అరే 10 రోజులకి మా ఇస్తా పోరా. లెవ్వే అంటే మీ అవ్వాల ఖాతాలకి వెళ్ళి తీసి పెట్టేసినావు కా? వేసిన ఫస్ట్ వచ్చినాయి కానీ మళ్ళీ ఎరికిసిన అత్తయ్యనే వేసిన. ఇన్న ఉన్నా ఇయ్యా నీకు గట్ల పని చేస్తే పో. ఇయ్యలేవురా ఉంటే లెవ్వే. ఆవు పిల్లగా రైతు బంధు పైసలు నా పెన్షన్ పైసలు పడ్డాయి నా ఖాతాలో. నేను బ్యాంకు పోయి అడిగితే అలా రూపాయి లేదమ్మా అంటారు. మరి మావాడిని అడిగితే ఆడు తీయలేదు అంటాడు. నేను తీయపోతే మరి పైసలు ఎటు పోయినట్టు పిల్లగా? మరి కొంత నీకేమన్నా తెలుసా? ఎట్లా పోతాయో గట్లా పోతాయా పైసలు? మీ బియ్యం తీసిండటగా తెల్లకెళ్ళి పైసలు తీసి పెట్టేసిండట పేనాయట. అప్పుడు నా దగ్గరికి వచ్చి 50,000 అప్పు కావాలి మా వాళ్ళకి ఇట్లా తీసి పెట్టేసిన పేనాయి మళ్ళీ దాన్ని కలపాలరా మా అవ్వకి తెలియకుండా ఉన్నాయారా నా దగ్గరికి వచ్చి అడిగిండు. మరి నేను అడిగితే నేను రూపాయి తీయలేదు అవ్వ, నేను అస్సలకి తీయలేదు అంటుండు. నాకు జల్వానం అట్ట పానం. దొంగతనం చేసినప్పుడు దొంగ ఒప్పుకుంటారా చెప్పు? మరి గిట్ల అయితే సరే నాకు ఎట్లా బుద్ధి వస్తుంది ఇక. మరి నేను ఏం చేయాలని? మరి నేను అడిగినప్పుడు అవ్వ నేను తీసిందంటే నేను ఏడుకోవాలి కొడుకు తుర్తి చేసుకుంది కదా. తగ్గ బెట్లేసి అవసరం 50,000 నాకు తెలియకనే కదా పిల్లగా. ఇప్పుడు నువ్వు అనే రకం నాకు తెలియకనే పాయే. మీ కూడా వేసిండట పెట్టు కావాలంటే అడుగుపోయి ఇంటికి పోయి. గిట్ల అయితే ఎట్లా? తెలియకుండా పైసలు తీసుడు అడిగినా కానీ చెప్పులు లేదు. మరి అడుగుతా నేను అన్ని అడుగుపో. ఇంత పాపం ఉంటుందా ఇంట్లో? అవురా ఇంట్లో ఇంత గంటలంగతాను ఎందుకురా? 50,000 అన్నకై తీసినావు, బెట్టమన్నావు, కట్టినావు. మళ్ళీ నాకెవరికన్నా నా మీకు ఎత్తాను. ఇంత అదిలాంచి ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? నాకు తెలియదు అనుకున్నావా? పిల్ల నేను తీసినా నువ్వు చెప్పినావా? ఏ నేనెందుకు చెప్పినా? అయినా నువ్వెందుకు తీసినావు? అబ్బా ఇద్దరిద్దరు మంచిగా ఉన్నారుగా. నువ్వు భలే అని కేసుకొస్తానే. నీకు తెలియదా బెట్టు కట్టినట్టు పైసలు వేయినట్టు? అరే నాకేం తెలుసు అత్తమ్మా, ఊకే నన్ను అడుగుతావు నువ్వు. అవురా నీ సంగతి ఏందిరా? చెప్తావా అని అక్క చీపురు అందుకో అన్న. 4 ముచ్చాలని అమ్మరాదట, నిత్య సోడ అమ్మరాదట. కొంప ముంచుతుంది కారా? నేను ఎందుకు వేసినా? నేను తీయలే. తీయలే కాళ్ళు వచ్చి పోయినాయి నా ఖాతాలకు వెళ్ళి. నేను తీయలే. నన్ను రేకున్నా తిట్టకు. ఇగో నా కోపం రప్పియకు. తీస్తావా నేను తీసినా అదేదో ఒకటి చెప్పు నాకు. అరే నేను తీయలే అంటే వాళ్ళు ఇస్తాను. ఏం చేయాలరా నేను? మరి నీకు చెప్తే శవన అస్సలే పడతలేదు. మరి ఏమైందో తుదాకరికి నీ బతుకు మరా? తీసుకురావన్నారా గవాయిని? గవాయిని తీసుకురావన్నా. నువ్వు అక్కడ బెట్టి పెట్టినట్టు పైసలు వేయినట్టు అదిలా ఇస్తా వద్దు అనుకుంటున్నావు ఈ ముచ్చట? తీసుకురా పోలు చూసిర్రు ఓలు అంటున్నావు. ఓడు ఓడిని అడిగినావు, నీకు ఓడి చెప్పిండు. నువ్వు ఆ పిల్లగాని పైసలు అడగలే? ఎందుకు అడిగినట్టు పైసలు? నాకు అవసరం అడుక్కున్నా. పైసలు అడుగు నీకేం అవసరం రా? నా ఖాతాలో ఈ పైసలు తీసినావు, అటు పెట్టి ఇంకా ఇచ్చినావు. ఆ పిల్లగాడు ఇస్తే మెల్లగా నా ఖాతాలో ఎత్తానని చూసినావు అంతే కదరా? నీకు ఆలోచన ఎట్లా వచ్చిందిరా? మరి తప్పుడు ఏమరా? అవ్వా ఉన్న చెప్తున్నానే. మొన్న 3,000 వేసిన 6,000 వచ్చినాయి. ఈ చిన్న 3,000 4,000 ఏందని అంత 50,000 ఎత్తలు వచ్చేస్తాను. 50,000 వేసిన అంత పోయినాయి. నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందిరా? అంతా నువ్వు చేయబట్టే. నేనేమన్నారా? నీకేం పంచాత కదేమరా? గా పొలంకి వెళ్ళిపోతేందిరా? ఏం చెప్తున్నారా? ఏం లేదు అటేనే ఉన్నా. మా వాళ్ళు ఇంటికి వెళ్ళగొట్టురా. ఏం పని చేస్తలేడా అని. ఎందుకు మరి ఏం పని చేయకపోతే వెళ్ళగొట్టురా? మరి ఏమైనా పని ఉంటే చెప్పలేవురా? ఏం పని ఉన్నది? నువ్వేం పని చేస్తావే? ఏదైనా అలకటి పని చూడు. అలకటి ఉండాలి, పైసలు ఎక్కువ రావాలి. అలక అంటే కానీ మరి మేస్త్రి పని ఉంది, పోతావా? ఏ అబ్బో ఎండకు మాలు కలుపుడు నాతోడు కాదు. ఎండకు ఏమైనా అలకటి పని ఉంటే చెప్పలేవురా? అలకటి పని కావాలంటే పైసలు ఎక్కువ కావాలని పడుతుంది. ఏడికి వెళ్ళే మరి IPL బెట్టింగ్ ఎత్తావా? 500 ఎత్తే 1000 వస్తాయి.
1000 ఎత్తే 2000 వస్తాయి. అట్లా కాకపోతే ఫస్ట్ మనం కొన్ని పెట్టాలి. ఇప్పుడు 500 కావాలి మనకు. 500 పెట్టినాం అనుకో, మనం వెళ్తే 1000 వస్తాయి. పెడతా అసలు పనేగా అలగడ పనే. ఏం కాదు చేస్తా. ఎత్తావా? నేను వాట్సాప్లో నీకు లింక్ పంపుతా, అది డౌన్లోడ్ చేసి పెట్టు. నేను మళ్ళీ వచ్చినప్పుడు నీకు అది మొత్తం ఎట్లా డిపాజిట్ చేసి ఎట్లా పెట్టుడో నీకు చెప్తా. సరే సరే మంచిగా ఉంది హల్కడ ఓకే. అవురా నీతో ఏం పని కాదంటే ఈ పని చూసుకున్నావా? మనకు చేస్తామంటే ఏం పనులు లేవారా? పొలం పనులు చేసుకోరాదా? అత్తమ్మ కట్టం చేసేత కాకనే ఈ పని ఎంచుకున్నాడు. ఇలా పైసలు వస్తాయి కావచ్చు అని పెట్టిండు, ఆయనతో పోయినాయి. ఏం చేస్తాడు చెప్పు బావా? అవునే, నువ్వు కూడా పొత్తున్నట్టే మాట్లాడుతున్నావు కదా. ఇద్దరు కలిసి చేసిరుగా ఈ పని. అవునే, చెమటాడ కట్టం చేసిన పైసలే మనకు ఉంటలేవు. ఈ పైసలు అయితే మీరు సంపాదిస్తామని చూసిర్రా? ఇవాళ ఈ పని చేసిర్రు, రేపు ఇంట్లో బంగారం ఉంది అది కూడా కొంటాయి. పెట్టుర్రి, ఓనాడు ఇల్లు కూడా పెట్టుర్రి. ఏ అబ్బా గవ్వని అయింది, అయిపోయింది, దెబ్బ అయిపోయింది. ఈ కాడికి ఇలా ఇటు జోలు కోను సబ్బుని ఇడిచిపెట్టుకోవాలి. అదే ఇడిచిపెట్టుమంటావు, ఇవి కూడా చేస్తావు నువ్వు. కట్టం చేసే సాత కాదు కదా నీకు. అవ్వా ఊకోరుకో అవన్నీ ఊర్లో మంది అది చచ్చిపోతుంది చెప్తున్నావు. మరి గంటే పడితే ఊకో. గదే గదే బెదిరిస్తురా. ఎక్కువ మాట్లాడితే అది బెదిరిస్తుడానే సప్లా కూకుంటాన్నా. ఈడికైనా మానుకో, నేను చెప్తున్నా. అవ్వా తప్పైంది అవ్వ, దండం పెడితే నీ కాలు మొత్తం కదా తప్పైంది, చెయ్య ఆ జోలుకో. కట్టం చేయని పైసలు మన చేతులు ఉంటాయా? అవి ఎన్నో పోతాయి. చెవిటాడుగా కట్టం చేయాలి, కవలం అన్నం తినాలి. అత్తయ్య మరదల పా బావా పా అని నా కొంపకి ఇడికి తెచ్చారు. ఎన్నొద్దు చందానికి రై ముచ్చట మరి ఇంత తెలవనియకుంటా. అవ్వా ఊక అదరా ఊక తిట్టకుని చెప్తున్నా. తప్పైంది అంటారు కదా, ఊకొరినా అనుకో నీ పుర్ల మంది ఆగి సత్త చెప్తున్నా. ఏ ఊకుండు బావా, అత్తమ్మ తప్పైందని చెప్తాడు కదా. పైసలు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ పానం పోతే తిరిగొస్తుందా? చచ్చిపోతానన్న బట్టే ఊకుండ రాదో. ఎట్లా పోయినాయి పైసలు? మరి ఇప్పుడు నీ 50 చావంటావు చెప్పు. మరి నువ్వు చేసిన తప్పు కాదు కానీ నేను అడిగిందే తప్పు. నువ్వెందుకు చేస్తావురా? నేను చేస్తా. ఇంకవ్వా ఇక నీ కాలు మొక్తా, ఈ కాడికి వెళ్ళి ఇంకా బెట్టింగ్ జోలుకోను, ఇంకా జోలు చేయకు సపన మర్చిపోక.